అండ్ నేను వీటితో నార్మల్ కండిషన్స్లో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కాల్ క్వాలిటీ టెస్ట్ చేశాను. రిజల్ట్స్ అయితే వెల్కమ్ టు Tech24. రియల్మీ ఆడియో ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు, మినిమం గ్యారంటీగా అయితే ఉంటాయి. సో నేను రివ్యూ చేసిన రియల్మీ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇప్పటికీ ఏదైతే నన్ను డిసప్పాయింట్ చేయలేదు. లేటెస్ట్ గా వీళ్ళు రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC అయితే తీసుకొచ్చారు, వైర్లెస్ 3 ANC కి సక్సెసర్ గా. దీని యొక్క ప్రైస్ అయితే ప్రెసెంట్ నేను వీడియో షూట్ చేసే టైంకి 1899 అయితే ఉంది. సో అండర్ 2000 ప్రైస్ రేంజ్ లో ఒక మంచి వైర్లెస్ నెక్ బ్యాండ్ కోసం చూస్తుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. సో అండర్ 2000 ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చా, లేదా దీని ముందు జనరేషన్ వైర్లెస్ 3 బెటర్గా ఉందా, లేదా OnePlus నెక్ బ్యాండ్ బెటర్గా ఉందా, ఒక క్లియర్ ఐడియా అయితే వీడియో ఎండింగ్ లోపు మీకు వస్తుంది. ఆలస్యం చేయకుండా మొదలెడదాం. బాక్స్ అయితే రాగానే నేను ఓపెన్ చేసి వాడడం అయితే స్టార్ట్ చేశాను. మీకోసం బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. బాక్స్ పై అయితే రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC అని అయితే ఉంది. బ్యాక్ సైడ్ కొన్ని ఫీచర్స్ వీళ్ళు మెన్షన్ చేశారు, అవి రియల్గా ఎంతవరకు వర్క్ అవుతున్నాయి అనేది మనం ముందు అయితే మాట్లాడదాం. అండ్ బాక్స్లో మనకి నెక్ బ్యాండ్, 2 పేర్స్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి, యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ కార్డ్ అయితే ఉంది. అండ్ ఎలాంటి USB to Type-C కేబుల్ని అయితే వీళ్ళు ఇవ్వలేదు. అండ్ ఈ నెక్ బ్యాండ్కి సంబంధించి డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు, వీడియోని పాజ్ చేసి. అండ్ ముందుగా ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్ మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది ఈ హౌసింగ్ పైన. అండ్ రైట్ సైడ్ ANC బటన్ ఉంది, వాల్యూమ్ రాకర్స్ అండ్ మెయిన్ కంట్రోల్ బటన్ అయితే ఉంది. అండ్ ఇట్ సైడ్ మనకి Type-C పోర్ట్ అయితే ఉంది. డిజైన్ అయితే సిమిలర్ గానే ఉంది రియల్మీ బడ్స్ వైర్లెస్ 3కి. దీనికి పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. ఆల్రెడీ మన ఛానల్లో వైర్లెస్ 3 రివ్యూ ఉంది, ఒకసారి చూడకపోతే చూడండి, ఎందుకంటే ఆఫర్స్లో చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. సో ఒకసారి ఆ రివ్యూని కూడా చెక్ చేయండి మీరు చూడకపోతే. సో ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ తోటే వస్తుంది, కాకపోతే మనకి ఈ కంట్రోల్ బటన్స్ అండ్ బ్యాటరీ ఉండే హౌసింగ్ ఏరియా అంతా ఇంతకుముందు గ్లాసీ ఫినిషింగ్తో షార్ప్ ఎడ్జెస్తో కొంచెం ప్రీమియంగా ఉండేది. బట్ దీన్ని వీళ్ళు సో షార్ప్ ఎడ్జెస్ తీసేసి మ్యాటే ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. సో ఇది కూడా బాగానే ఉంది, బట్ కొంతమందికి అది కొంచెం ప్రీమియంగా అనిపించవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సిమిలర్ బిల్డ్ క్వాలిటీ, ఎలాంటి చేంజ్ లేదు. అండ్ మంచి ప్లాస్టిక్ని యూజ్ చేశారు ఈ హౌసింగ్కి, అలాగే ఈ నెక్ ఏరియాకి. అండ్ కేబుల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వాలిటీనే యూజ్ చేశారు. సో ఈ ప్రైస్ రేంజ్లో డీసెంట్ క్వాలిటీ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, కంఫర్ట్ అయితే చాలా బాగుంది. డిఫాల్ట్గా వచ్చిన ఇయర్ టిప్స్ తోటే నేనైతే యూజ్ చేశాను. సో మీరు ఎంత హెవీ వర్కౌట్ చేసినా, రన్నింగ్, జాగింగ్, ఇంకేదన్నా చేసినా కానీ సో చెవుల నుంచి కింద పడిపోవడం అయితే ఉండదు. సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ 5.4తో వస్తాయి, గూగుల్ ఫాస్ట్ పేరింగ్ని సపోర్ట్ చేస్తుంది. సో మీరు జస్ట్ వీటిని ఇలా డిటాచ్ చేయగానే మన మొబైల్లో పాపప్ వస్తుంది, రాకపోయినా ఈజీగా బ్లూటూత్ సెట్టింగ్స్ నుంచి అయితే స్కాన్ చేసి పేర్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. నేను ఈ పోర్షన్లో మొబైల్ పెట్టి నెక్స్ట్ పక్క పోర్షన్ ఎండింగ్ వరకు వెళ్ళినా కానీ ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీతో వస్తుంది. ఒకేసారి మీరు 2 డివైజెస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే ల్యాప్టాప్, మొబైల్ రెండింటికి, లేదా 2 మొబైల్స్ లేదా 2 ల్యాప్టాప్స్ వీటికైనా కనెక్ట్ చేయొచ్చు. సపోజ్ మీరు మొబైల్, ల్యాప్టాప్ రెండింటికి కనెక్ట్ చేసి ఒకేసారి వాడుతుంటే, ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్లో ఏదో వింటూ వర్క్ చేస్తున్నారు, సడన్గా మొబైల్కి కాల్ వస్తే మీరు డైరెక్ట్గా లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు, అప్పుడు అది డైరెక్ట్ మొబైల్ కనెక్షన్ అయితే తీసుకుంటుంది. సో చాలా బాగుంది ఈ ఫీచర్. అండ్ ఈ నెక్ బ్యాండ్ IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. చిన్న వాటర్ స్ప్లాషెస్, జల్లుని మాత్రం తట్టుకోగలదు, స్వెట్ని కూడా రెసిస్ట్ చేసుకోగలదు. సో ఎక్కువ వాటర్కి వెళ్తే అయితే సర్వైవ్ అవ్వడం కష్టం. అండ్ నెక్స్ట్ ఈ నెక్ బ్యాండ్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే ANC. రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 నుంచి ఈ వైర్లెస్ 5కి వాళ్ళు మేజర్గా ఇంప్రూవ్ చేసింది ANCనే. అది 30 డెసిబెల్స్ వరకు ఉంటుండే, ఇది 50 డెసిబెల్స్ వరకు ఉన్న నాయిస్ని కూడా క్యాన్సిల్ చేస్తుంది. ఈవెన్ దో నేను ఫస్ట్ టైం వీటిని పెట్టుకోగానే పక్కన ఉన్న వ్యక్తి పిలిచినా కానీ నాకు వినబడలేదు. సో అదైతే నేను షాక్ అయ్యాను. ఇంత బడ్జెట్ సెగ్మెంట్లో ANC ఇంత బాగా వర్క్ అవడం అయితే నిజంగా నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ సిచ్యువేషన్ అయితే నేను ఫేస్ చేశాను రీసెంట్ ఈ మధ్య కాలంలో. ఇలా ఇంత బాగా ఈ ప్రైస్ రేంజ్లో ANC వర్క్ అయ్యే నెక్ బ్యాండ్ అయితే నేను చూడలేదు. ANC అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు హెవీ ట్రాఫిక్లోకి వెళ్ళినా కానీ 60 to 70% మనకి నాయిస్ని అయితే క్యాన్సిల్ చేస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. మరీ 100%, 90% ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఈ ప్రైస్ రేంజ్లో 60 to 70% నాయిస్ని క్యాన్సిల్ చేయడం అయినా కానీ చాలా మంచి విషయం. ఫైనల్గా రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 నుంచి వైర్లెస్ 5కి ANC నెంబర్ పరంగా ఇంప్రూవ్మెంటే కాదు, నేను వైర్లెస్ 3ని కూడా చాలా మంత్స్ అయితే యూజ్ చేశాను. ప్రాక్టికల్ యూసేజ్లో కూడా ANC ఇంప్రూవ్మెంట్ని అయితే నేను నోటీస్ చేశాను.
సో ఇదైతే మంచి విషయం. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 5 మైక్స్తో వస్తుంది అండ్ కాల్స్ కోసం ఈఎన్సీతో వస్తుంది. కాల్ క్వాలిటీని అయితే నేను మల్టిపుల్ సిచ్యువేషన్లో టెస్ట్ చేశాను. సో ఒకసారి నార్మల్ కండిషన్స్లో కాల్ క్వాలిటీ టెస్ట్ అయితే చూడండి. అది కూడా ఎక్స్ట్రీమ్ నార్మల్ కాదు, రోడ్కి దగ్గరగా ఉన్నాను. ఒకసారి ఆ శాంపిల్ అయితే వినండి. ప్రజెంట్ మీరు వింటున్నది రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC సంబంధించిన కాల్ క్వాలిటీ. సో నార్మల్ కండిషన్స్లో హెవీ ట్రాఫిక్ కాకుండా మాదే నార్మల్ కండిషన్స్లో కాల్ మాట్లాడితే మీరు ఇప్పుడు ఎలా వింటున్నారో అవతల వ్యక్తి అలాగే వింటాడు. అండ్ రోడ్ కూడా దగ్గరే ఉంది, అప్పుడప్పుడు చిన్న చిన్న వెహికల్స్ వెళ్తాయి, పెద్ద హైవే ఏం కాదు, మామూలు పిల్ల దారిది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో స్టేబుల్ కండిషన్స్ లో కాల్ క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది కాల్ క్వాలిటీ కమెంట్ చేయండి. విన్నారు కదా, నార్మల్ కండిషన్స్ లో, ఈవెన్ అది కూడా నార్మల్ కండిషన్స్ అని చెప్పి నేను రోడ్కి దగ్గరగా టెస్ట్ చేశాను. అండ్ ఇలాంటి ఏది డిస్టర్బెన్స్ లేని ఎన్విరాన్మెంట్లో మాత్రం కాల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. అండ్ నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కాల్ క్వాలిటీని అయితే టెస్ట్ చేశాను. అండ్ అది వినే ముందు సో జస్ట్ ఆడియోని మైక్ ఎలా పిక్ చేసుకుంటుందో చూడ్డానికి టెస్టింగ్ కోసం మాత్రమే అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఆ శాంపిల్ని అయితే నేను షూట్ చేశాను. అలాంటివి ట్రై చేయకండి. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్స్ మాట్లాడడాన్ని మేము అస్సలే సమర్థించము, ఎంకరేజ్ చేయము. ఎప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోండి, షూట్ కోసం మాత్రమే. సో మేము తగిన ప్రికాషన్స్ తీసుకొని ఈ క్లిప్ని అయితే షూట్ చేసాం. ఒకసారి అయితే శాంపిల్ని వినండి డ్రైవ్ చేస్తున్నప్పుడు. రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC, రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC కాల్ క్వాలిటీ, రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC కాల్ క్వాలిటీ. సో ఇలా ఉంటుంది నార్మల్ స్పీడ్ లో. అండ్ స్పీడ్ పెంచితే ఇలా ఉంటుంది. రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC, రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC. అండ్ ఇప్పుడు నేను స్లో అయ్యాను, ఇప్పుడు టర్న్ తీసుకుంటున్నాను. ప్రజెంట్ మీరు వింటున్నది రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC యొక్క కాల్ క్వాలిటీ టెస్ట్ వైల్ డ్రైవింగ్. ప్రజెంట్ మీరు వింటున్నది రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC కాల్ క్వాలిటీ టెస్ట్. సో విన్నారు కదా, జనరల్గా నెక్ బ్యాండ్స్ కానీ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కానీ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ అసలే బాగుండదు. నెక్ బ్యాండ్స్లో కొంచెం బెటర్గా ఉంటుంది ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో. అండ్ ఈ పర్టికులర్ రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ANCలో కాల్ క్వాలిటీ ఇంతకుముందు నాకు బెస్ట్గా అనిపించిన కాల్ క్వాలిటీ నెక్ బ్యాండ్ చూస్తే రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 మాత్రమే. అండ్ దానికన్నా కూడా కొంచెం బెటర్ కాల్ క్వాలిటీనే నేనైతే ఇందులో నోటీస్ చేశాను. సో గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు డిక్రీజ్ చేయలేదు కాల్ క్వాలిటీ, దానికంటే కొంచెం ఒక 5 to 10% నాకు కొంచెం బెటర్గానే అనిపించింది. సో కాలింగ్ కోసం మీరైతే దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. చాలామంది రఫ్ అండ్ టఫ్గా కాల్ క్వాలిటీ కోసం మంచి నెక్ బ్యాండ్ కోసం చూస్తుంటారు. మార్కెటింగ్ జాబ్ చేసేవాళ్ళు, ఇంకా అటు ఇటు తిరుగుతూ వాడేవాళ్ళు, కాల్స్ ఎక్కువ మాట్లాడేవాళ్ళు, వాళ్ళకైతే డెఫినెట్గా ఇదైతే సూట్ అవుతుంది కాల్స్ కోసం. అండ్ నెక్స్ట్ యాప్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC సో రియల్మీ లింక్ యాప్ని సపోర్ట్ చేస్తుంది. రియల్మీ లింక్ యాప్ నుండి మల్టిపుల్ ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ని అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. లైక్ విండ్ నాయిస్ రిడక్షన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ సో అవతల వ్యక్తికి విండ్ నాయిస్ని అయితే తగ్గించి కొంచెం బెటర్ వాయిస్ రావడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా డైనమిక్ ఆడియో, సో ఇది EQ మోడ్ కింద అయితే ఉంటుంది. మీకు నచ్చినట్టుగా మిడ్స్ లోస్ హైస్ని అయితే మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ ఎన్హాన్సర్ ఆప్షన్ వాల్యూమ్ని, ఓవరాల్ వాల్యూమ్ అవుట్పుట్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఆటో ఆన్సర్ ఫీచర్ని కూడా ఇక్కడ నుంచి అయితే మీరు ఎనేబుల్ చేయొచ్చు. ఇది ఎలా అంటే జస్ట్ ఈ బడ్స్ని ఇలా డిటాచ్ చేయగానే కాల్ అయితే లిఫ్ట్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో ఇక్కడ బటన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం డిలే ఉంది, బట్ స్టిల్ ఈ ఆటో ఆన్సర్ ఫీచర్ యూజ్ఫుల్. అండ్ ఇవి కాకుండా మీరు ఇక్కడ నుంచే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీ మోడ్, నాయిస్ క్యాన్సిలేషన్ మధ్య షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ యొక్క ఇంటెన్సిటీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మీ రిక్వైర్మెంట్కి తగినట్టుగా. అండ్ ఈక్వలైజర్ మోడ్స్ మీకు నచ్చినట్టుగా EQ మోడ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ ఆడియోని ఇక్కడ నుంచి ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అండ్ డ్యూయల్ పేరింగ్ని కూడా మీరు ఇక్కడ నుంచే ఎనేబుల్ చేయాలి, 2 డివైజెస్కి కనెక్ట్ చేయాలంటే. అండ్ అంతేకాకుండా ఫైండ్ మై ఫోన్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని కూడా ఇక్కడ నుంచే యాక్సెస్ చేయొచ్చు. అండ్ బటన్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే కంట్రోల్ బటన్, మెయిన్ కంట్రోల్ బటన్ ఉందో దాన్ని సింగిల్ ప్రెస్ చేస్తే ఏం కావాలి, డబుల్ ప్రెస్ చేస్తే ఏం కావాలి, ట్రిపుల్ ప్రెస్ చేస్తే ఏం కావాలి, మీకు నచ్చినట్టుగా ఈ యాప్లో అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వెళ్ళే ముందు ఈ నెక్ బ్యాండ్ మనకి సో మ్యాగ్నెట్స్తో వస్తుంది. మీరు సాంగ్ వినేటప్పుడు సో చెవులో నుంచి తీసి మ్యాగ్నెట్స్ని అటాచ్ చేయగానే సాంగ్ పాజ్ అవుతుంది. బట్ తీసి మళ్ళీ పెట్టుకోగానే ప్లే అవ్వదు. అటాచ్ చేస్తే పాజ్ అవుతుంది, సపరేట్ చేస్తే మాత్రం ప్లే అవ్వదు. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యాగ్నెట్స్ యొక్క హోల్డ్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ క్లెయిమ్ చేసింది 38 అవర్స్. సో వాళ్ళు క్లెయిమ్ చేసినంత నాకైతే ఏ నెక్ బ్యాండ్లో రాలేదు, దీంట్లో కూడా రాలేదు. సో నా యూసేజ్లో విత్ ANC నియర్లీ 20 అవర్స్, వితౌట్ ANC నియర్లీ
28 అవర్స్ వరకు అయితే వచ్చింది. సో ఈ ప్రైస్ రేంజ్లో స్టిల్ సాలిడ్ బ్యాటరీ బ్యాకప్. అండ్ బర్డ్స్ వైర్లెస్ 3తో కంపేర్ చేస్తే వాళ్ళు మెన్షన్ చేయడమే 2 అవర్స్ తక్కువ బ్యాటరీ బ్యాకప్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్ బ్యాటరీ లైఫే వచ్చింది ఈ బర్డ్స్ వైర్లెస్ 5తో. అండ్ జస్ట్ 1 అవర్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే సో 45 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ గేమింగ్ మోడ్ని అయితే వీళ్ళిస్తున్నారు. మనం రియల్మీ లింక్ యాప్లో ఎనేబుల్ చేయొచ్చు. సో అది నార్మల్ గేమర్స్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా గేమింగ్ చేసుకోవచ్చు. మరి ప్రో గేమర్స్ అయితే ఈవెన్ దో వీళ్ళు ఏ లో లేటెన్సీ మోడ్లు ఇచ్చినా సో లేటెన్సీని అయితే నోటీస్ చేస్తారు ప్రో గేమర్స్. క్యాజువల్ గేమింగ్కి ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ పరంగా మాత్రం నేను బర్డ్స్ వైర్లెస్ 3 నుంచి 5కి ఎలాంటి డిఫరెన్స్ని నోటీస్ చేయలేదు. మేబీ 0.1% ఏదైనా నేను నోటీస్ చేయని డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు. సో సౌండ్ స్టేజ్ యాజ్ ఇట్ ఈజ్ బర్డ్స్ వైర్లెస్ 3 ఎలా ఉందో నాకు సేమ్ అలాగే అనిపించింది. వోకల్స్ బాగున్నాయి, ట్రబుల్స్ బాగున్నాయి. సో అండ్ బేస్ కూడా చాలా థంపీగా ఉంది. వైర్లెస్ 3 సాలిడ్గా అనిపించింది. ఇది కూడా సేమ్ అదే ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది. సో సౌండ్ క్వాలిటీ పరంగా మీరు రెండింటి మధ్య డిఫరెన్స్ని అయితే నోటీస్ చేయరు. ఓవరాల్గా మేజర్ డిఫరెన్స్ వైర్లెస్ 3 నుంచి వైర్లెస్ 5కి నేను ఫీల్ అయింది ఏదైనా ఉంది అంటే ఏఎన్సీ పరంగా మాత్రం సో ఒక మంచి జంప్ లానే అనిపించింది. అండ్ కంక్లూజన్కి వస్తే సో ఈ రియల్మీ బర్డ్స్ వైర్లెస్ 5ని కొనొచ్చా అంటే డెఫినెట్గా అండర్ 2000 ప్రైస్ రేంజ్లో మోస్ట్ సెల్లింగ్ నెక్ బ్యాండ్ అయితే అవ్వబోతుంది. సో ఇంకా కొన్ని రోజుల వరకు మేబీ OnePlus ఏదైనా దీనికంటే బెస్ట్ నెక్ బ్యాండ్ని తీసుకొస్తే చెప్పలేం, కానీ యాజ్ ఆఫ్ నౌ ఇదైతే బెస్ట్. ఒకవేళ బర్డ్స్ వైర్లెస్ 3 దీనికంటే ఒక 300-400-500 ప్రైస్ తక్కువలో వస్తే సో ఎందుకంటే ఇంకా స్టాక్స్ని క్లియర్ చేసుకోవడానికి తక్కువలో తీసుకొస్తే తీసుకురావచ్చు, అది బెటర్ అవుతుంది. ఓన్లీ ఏఎన్సీఏ మీ ప్రయారిటీ అయితే దీనికి వెళ్ళండి. అదర్వైజ్ తక్కువలో వస్తాయి రియల్మీ బర్డ్స్ వైర్లెస్ 3ని కూడా కన్సిడర్ చేయొచ్చు.